జగన్మోహన్ రెడ్డి గారికి అండగా సాగుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం సంతోషం. వారిని సభను ఉద్దేశించి మాట్లాడేందుగా కోరుతా ఉన్నాం. థర్టీ ఇయర్స్ ఇక్కడ అనే కృష్ణవంశీ ఎప్పుడు రాశాడు కానీ ఆ డైలాగు 30 years వైసీపీ అధికారంలో ఉంటుంది. రానున్న 2019 నుంచి 30 years వైసీపీ ఇక్కడ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సమన్వయకర్తలు మరియు ఎమ్మెల్యేలు, అలాగే పార్లమెంటు సభ్యులు, మా కార్గిల్ సోదరులు ఎందుకంటున్నామంటే భారతదేశంలో అక్రమ చొరబాట్లుంటే అక్కడ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ఎవరంటే మనకున్నటువంటి 5 పార్లమెంటు సభ్యులని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నా. సో ఇటువంటి పోరాటాలు చేసే వేదిక మన వంచనపై గర్జనకి రావటం నా బాధ్యత. వైసీపీ యొక్క సానుభూతి పరుడుగా, జెండా మోసే కార్యకర్తగా నా వంతు కర్తవ్యం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఇక ఒక పెద్ద మనిషి అంటాడు, మొన్నే మాకు ఖాళీ ఉన్నప్పుడంతా జగనన్నతోటే ఉండాలి, షూటింగ్ లేకపోయినా పర్వాలేదు, జగనన్నతోటే పాదయాత్ర చేయాలని రోజు కోరుకుంటున్నాం మేము. మొన్న అవకాశం దొరికి మళ్ళీ మొన్న జగనన్న దగ్గరికి వెళితే నడుస్తున్న జనాన్ని చూస్తే వర్షంలో తడుస్తూ, ఒకసారి ఎండలో వెళ్ళిన నేను 45 degrees ఎండ వేడిమిలో కూడా 70 నుంచి 80 ఏళ్ళలో ఉన్న వృద్ధులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ నిలబడి నడుస్తుంటే ఒక్కొక్క అడుగు నడుస్తుంటే కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఆయనకున్న పోరాట పటిమ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దగ్గరుండే జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారని చెప్పి సవినయంగా మీకు చెప్తున్నాను. చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఆయనకున్న ఓపిక కానీ, మడం తెప్పని నైజం కానీ ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరి ఆశీస్సులు రాజన్న రాజ్యం తీసుకురావాలనే సంకల్పంతో ఆయన నడుస్తున్నారు. ఇడుపులపై నుంచి ఈరోజు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచారు. దీని గురించి ఒక పెద్ద ఆయన మాట్లాడారు, అవతల పార్టీ ఆయనకు ఒకటే సమాధానం, ఇది పదవి యాత్ర కాదు, పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల కోసం పోరాటం అయితే, ఆ నాయకుడిది పదవి కోసం ఆరాటం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.